ఎలా సార్ అంటే ఈ 8 సీరీస్‌ని పుట్టినటువంటి వాళ్ళది ఎలా ఉంటుంది? సో 8 అనేది చాలా చాలా పవర్‌ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అండి. సో 8థ్ జూలై రాజశేఖర్ రెడ్డి గారు, 8థ్ నవంబర్ రేవంత్ రెడ్డి గారు, 8థ్ ఏప్రిల్ అల్లు అర్జున్ గారు. సో వీళ్ళంతా స్టార్లే. 8థ్‌న పుట్టిన వాళ్ళకి శని ప్రభావంతో నిజాయితీ వీళ్ళ ఆస్తి. సో వీళ్ళేం చిన్న మిస్టేక్ జరిగినా తట్టుకోరు, ఒప్పుకోరు. అంటే శనీశ్వరుడు ఎలా అంటారంటే తన ఉండదు. మనోడైనా శిక్ష చేస్తే దానికి పనిష్మెంట్, మంచి చేస్తే బెనిఫిట్స్. సో 8లో రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు. ఇప్పుడు ఏమైందంటే 8 సిరీస్లో పుట్టిన వాళ్ళకి ఈ 2024లో పేరు ఆర్తో ఉంటే నో ప్రాబ్లం. ఎందుకంటే 6 అంటే 2, 2024 అంటే 8. సో 2 and 8 మిక్స్ అయిపోతాయి. బట్ ఏ అంటే 1, అల్లు అర్జున్ 1, 2024 అంటే 8. ఈ 1 సూర్యుడు ఏమంటాడంటే తన చూసుకో, మనోడిది క్షమించేసే అంటాడు. బట్ 8 అనేవాడు శనీశ్వరుడు, ఒప్పుకోడు. సో అల్లు అర్జున్ 8లో పుట్టినప్పటికీ 2024లో 8 ఆయన పేరులో ఏ లెటర్కి 1కి 8 పడకపోవడం వల్ల అతను డిస్ప్యూట్స్లోకి, ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ కావచ్చు, బయట ఇబ్బందులు కావచ్చు, హీ విల్ బి పుల్డ్. ఓవరాల్గా అల్లు అర్జున్ బర్త్ 8, డిస్నీ 5 అద్భుతంగా ఉంది. ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు, సినిమా పరంగా హై సక్సెస్ ఉంది. బట్ హీ విల్ బి పుల్డ్ ఇన్ టు ప్రాబ్లమ్స్. ఎలాంటి సంబంధం లేకపోయినా, డైరెక్ట్గా ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా నిందలు, ఇబ్బందులు, అవమానాలు ఇవన్నీ కూడా పర్టికులర్గా ఈ డిసెంబర్ నెలలో ఆయన ఎక్కువ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అది జనవరి 2025 నుంచి ఇవన్నీ కూడా ఫేడ్ అవుట్ అయిపోతాయి. ఏదైతే వచ్చాయో, ఎలా అయితే ఇప్పుడు నిందలు వచ్చాయో అన్నీ కూడా సైలెంట్గా వెళ్ళిపోతాయి. మళ్ళా కూడా హీల్ రైజ్. అంటే ప్రజెంట్ చెప్పాలంటే పుష్ప 2 బిగ్గెస్ట్ హిట్. తెలుగు వాళ్ళ సత్తాని మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూపించాడు. నిజంగానే మంచి యాక్టింగ్ స్కిల్స్ చూపించాడు, జీవించాడు, ప్రాణం పోసాడు, హైయెస్ట్ కలెక్షన్స్ కొట్టాడు. బట్ లెటర్ ఏకి ఉన్న ఇబ్బందులు ఇవి. లెటర్ ఏ వాళ్ళకి 2024లో మనీ విత్ ప్రాబ్లమ్స్, డబ్బుతో పాటు చిన్న చిన్న ఇబ్బందులు. చెప్పాలంటే ఒక రకమైన దిష్టి ఇది. ఎందుకంటే నేను తిరుపతి చెందిన అబ్బాయిని. నేను గంగమ్మ జాతరలో ఎన్నోసార్లు నేను కూడా ఆడవేషం వేసుకున్నాను. 10థ్లో వేసాను, ఇంటర్ 2 years వేసుకున్నాను మెడిసిన్ సీట్ కోసం. అంటే మా గంగమ్మ వచ్చి స్వచ్ఛమైన దేవత, తిరుపతి గ్రామ దేవత, వెంకటేశ్వర స్వామి చెల్లెలు, అత్యంత శక్తివంతమైన దేవత ఆమె. సో మనకి హైదరాబాద్లో పెద్దమ్మ ఎలాగో తిరుపతిలో గంగమ్మ అలాగా. సో మేము ఏది కోరుకోవాలన్నా ఫస్ట్ గంగమ్మనే కోరుకుంటాం. మా కోరికలు ఏం చెప్పాలన్నా గంగమ్మ దగ్గరికి వెళ్ళే చెప్పుకుంటాము. అండ్ పుష్ప 2లో అల్లు అర్జున్ గారు ఆడవేషం వేశారు. యూజువల్గా ఎలా ఉంటే వేషం వేసిన తర్వాత అమ్మకి పొంగల్ పెట్టాలి, బలి ఇవ్వాలి. పొట్టేలన్నా కోడినన్నా ఖచ్చితంగా అమ్మకి రక్తం చూపించాలి. మేమంతా ఫాలో అవుతాం, ప్రతి ఒక్కరం కూడా ఈ పూజలు చేస్తాము. సో యూజువల్గా ఎలా అంటుందన్నా ఆడవేషం వేసుకున్న తర్వాత ఖచ్చితంగా పొంగలైతే పెట్టాలి. వాళ్ళ శక్తి స్తోమతలు బట్టి అమ్మవారికి ఆమెకు నచ్చినట్టు సమర్పించుకోవాలి. నచ్చినట్టు ఆచారం ప్రకారం గంగమ్మ కూడా ఆచారం డిఫరెంట్ ఉంటుంది. ఆ ఆచారం ఫాలో అయ్యి అమ్మని ప్రసన్నం చేసుకోవాలి. అప్పుడే అక్కడ ఆమె శాంతించేస్తుంది. తర్వాత అమ్మని తయారు చేసిన తర్వాత, అమ్మని తయారు చేసిన వెంటనే తల తీసేస్తారు, కోసేస్తారు. అమ్మ మట్టిని పంచుతారు. ఆ మట్టిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వల్ల అష్ట ఐశ్వర్యాలు, పేరు, డబ్బు, కీర్తి. అండ్ నా పెద్ద కూతురు గంగమ్మ జాతర రోజే పుట్టింది, May 17th, 2005లో. సో నేను ప్రతి జాతరకి తిరుపతి వెళ్తాను. ఎవరినో ఒకరు పట్టుకొని, ఎమ్మెల్యేనో ఎంపీని పట్టుకొని. ఎంత జనం ఉన్నారు, జనం ఎక్కువ ఉంటారు నాన్న. అమ్మని వెళ్ళి నేను మనస్ఫూర్తిగా 5 నిమిషాలు ముక్కుకొని మా అమ్మకి పొంగలు పెడతాను. నాకు శక్తి సామర్థ్యాలు ఏమి ఉన్నా అమ్మకి ఇష్టమైన సమర్పించుకొని మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఆమె దీవిస్తేనే చాటింపు వేసిన తర్వాత ఊరు దాటము. ఆ చాటింపు వేస్తారు 2 weeks ముందు. ఒకవేళ మనం ఆ 2 weeks ముందు ఊర్లోకి వెళ్ళిపోతే ఊరు దాటకూడదు. పూజ అమ్మని దర్శనం చేసుకున్నాకే బయట రావాలి. సో నేను తిరుపతిలో ఇంటర్ అండ్ MBBS చేశాను కాబట్టి నేను అమ్మవారిని చాలా నమ్ముతున్నాను.
సో ఇదేమన్నా మిస్టేక్ అయ్యుండొచ్చేమో అని, ఎందుకంటే ఆయన అమ్మవారు వేషం వేశారు, సినిమాకి అదే హైలైట్, సినిమాకి హైలైట్ ప్రాణం పోసిన సీన్స్ అమ్మవారి జాతర సీన్సే. సో ఆయన ఏమన్నా అమ్మవారికి ప్రసాదం పెట్టడంలో కానీ ఆమె కోరికలు తీర్చడంలో ఏమన్నా ఆ దిష్టే తగిలిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి ఏకి 2024కి 1కి 8కి తండ్రి కొడుకులు, ఇక్కడ ఇద్దరు రేవంత్ రెడ్డి గారు 8, అల్లు అర్జున్ గారు 8. రేవంత్ రెడ్డి గారికి మంచి మనసు, కానీ పట్టుదల వస్తే ఆయనకు చాలా పట్టుదల. అండ్ ఈవెన్ అల్లు అర్జున్ కూడా అదే 8 క్వాలిటీస్. మన రాజశేఖర రెడ్డి గారు కూడా అంతే, పట్టు విడుపులు 2 ఉంటాయి. అండ్ వీళ్ళేమంటే తన చూడరండి. ఏదన్నా వాళ్ళు గట్టిగా ఫైట్ చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎవరు కావచ్చు, 8 వాళ్ళు న్యాయం ధర్మం. సో మిస్టేక్ అనేది కావాలని జరగకపోయినా బ్లేమ్ అయితే అల్లు అర్జున్ మీదే పడింది, బ్లేమ్ కావాలని చేయకపోయినప్పటికీ. సో ఈ కనీసం అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటే జనవరి నుంచి అన్నీ ఫేడ్ అయిపోతాయి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి మళ్ళీ అల్లు అర్జున్ బయటకు రావాలి ప్రశాంతంగా. ఎందుకంటే ఆయన కళ్ళల్లో ఆ బాధ అంతా చూశాను మొన్న. ఈస్ ఫీలింగ్ ఫ్రమ్ హిస్ హార్ట్. ఎవరు కూడా ఇలా కోరుకోరు, ఇలా అవ్వాలని కోరుకోరు. ఏ హీరో కూడా అభిమానులకు ప్రాణం ఇచ్చే హీరోలే ఉన్నారు మన హీరోలంతా కూడా. బట్ ఇట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. రేవతి కుటుంబానికి జరిగింది చాలా పెద్ద అన్యాయము. బట్ ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 86888688068888, 8688068888, 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో ఎవరైనా సరే సీరియస్గా మా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే జనరల్గా స్క్రీన్ మీద మీకు 2 కాంటాక్ట్ నెంబర్లు కనిపిస్తున్నాయి. దానికి మీరు వాట్సాప్ ఆర్ కాల్ ఆర్ మెసేజ్ పెట్టైనా సరే డెఫినెట్గా మీరు నేమ్ కరెక్షన్ చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఎవ్రీ సండే ఆయన మాత్రం మణికొండలో అవైలబిలిటీ ఉంటారు. సో మీరు ఎవరన్నా ఫిజికల్గా కలవాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రం డైరెక్ట్ మణికొండ వెళ్ళిపోవచ్చు. లేదు నేమ్ కరెక్షన్ కావాలి పర్టికులర్గా నేను 2025లో చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను, నా లైఫ్ స్టైల్ అయినా సరే, నేమ్ కరెక్షన్ అయినా సరే, లేదు మా పిల్లలకి పేరు పెట్టాలనుకుంటున్నాము అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి సంప్రదించవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.